భద్రాచల రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం పునర్వసు 4వ పాదంగా రాముల వారిని అనుకోవడం ఉన్నది కనుక ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోకి వెళుతుంది కనుక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 వ్యయం 11 అమ్మవారి నక్షత్రం ఉత్తరా నక్షత్రం సీతమ్మ వారి ఉత్తరా నక్షత్రానికి రాశి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం 8 ఆదాయం వ్యయం 11 అలాగే కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4 అవమానం 7 కన్యా రాశి అమ్మవారిది రాజపూజ్యం 3 అవమానం 3 అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మామూలుగా చెప్పుకున్నా స్వామివారికి అమ్మవారికి వర్తించవు కేవలం ఆ నక్షత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చెప్పుకోవడమే అంటే భగవంతుడు రామచంద్రమూర్తి అన్ని గ్రహాలను నడిపించేటువంటి వాడు అటువంటి రామచంద్రమూర్తికి ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కేవలం ఇది లాంఛనప్రాయంగా చెప్పుకోవడమే తప్ప రాముడు జగత్పాలకుడు జగత్ చక్రవర్తి ఆయన వల్లనే ఈ నక్షత్రాలు కాలం అంతా కూడా నడుస్తుంది కాలస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి మనకు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.